కొరియన్ డ్రామాస్ అంటే అమ్మాయిలు మాత్రమే చూసే సిరీస్లని, అందులో అమ్మాయికి అబ్బాయికి తేడా ఉండదు అని ఒక టైంలో మన సోషల్ మీడియాలో మేమ్ కల్చర్లో సర్క్యులేట్ అయింది. దానివల్ల చాలా మందికి కొరియన్ సిరీస్లు అంటే ఇంకా అదే ఒపీనియన్ ఉండే ఉంటుంది. కానీ నేను చెప్పే ఈ సిరీస్ చూస్తే మీకున్న ఒపీనియన్ మారిపోతుంది. అదే వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరిన్స్. అండ్ ఇది తెలుగులో నెట్ఫ్లిక్స్లో ఉంది. అయితే ఇందులో పెద్ద పెద్ద ట్విస్ట్లు ఉండవు అండ్ ఇదంత గొప్ప స్టోరీ అని కూడా చెప్పలేం. అయినా సరే ఈ సిరీస్ ఎందుకంత స్పెషల్ అంటే ఇది ఒక స్టోరీ అని చెప్పడానికన్నా ఇది లైఫ్ స్టోరీ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఈ సిరీస్ కి చాలా కనెక్ట్ అవుతాం. ఎందుకంటే ఈ స్టోరీ సౌత్ కొరియాకి దగ్గరలో ఉన్న జేజు అనే ఐలాండ్ లో 1960s లో మొదలవుతుంది. ఆ కాలంలో ఎక్కడో ఒక చిన్న దీవులో ప్రజలు ఎలా ఉండేవారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని అవన్నీ మనం చూస్తూ ఉండిపోతాం. అండ్ స్టోరీ విషయానికి వస్తే ఒక చిన్న పాప తన తండ్రి చనిపోతే తల్లి ఇంకొక పెళ్లి చేసుకుంటుంది. తనని మాత్రం వాళ్ళ నాన్నమ్మ ఇంటికి పంపిస్తుంది. అక్కడ తినడానికి సరిగ్గా తిండి కూడా పెట్టకుండా పని చేయించుకుంటారు. కానీ తనకేమో తల్లి దగ్గర ఉండాలి అని ఉంటుంది. కానీ తల్లి కూడా సముద్రంలోకి దూకి పని చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి తనను పోషించలేను అని కూతురుతో కొంచెం హార్ష్ గా ప్రవర్తిస్తుంది. అయినా సరే ఆ పాపకి తల్లి అంటే చాలా ప్రేమ ఉంటుంది. ఇక్కడే మనం ఆ క్యారెక్టర్ తో కనెక్ట్ అవుతాం. ఎందుకంటే మన లోపల డీప్ గా కోర్ లెవెల్లో ఏదో ఒక టైంలో అలాంటి బాధను అనుభవించి ఉంటాం. లేకపోతే మనం అలాంటి సిచ్యువేషన్ లో ఉంటే ఎంతలా బాధపడతామో ఆ క్యారెక్టర్ లో చూసుకుంటాం. అందుకే ఆ పాప ఒక దగ్గర అంటుంది, నాన్నమ్మ ఇంట్లో వాళ్ళు నాకు చేపలు కూడా పెట్టట్లేరు, అన్నం గొంతులోకి దిగట్లేదు అంటుంది. అయినా కూడా వాళ్ళమ్మ కోపంతో కసిరిస్తుంది. ఎందుకంటే నువ్వు అక్కడ ఉండడం, అక్కడ తినడం అలవాటు చేసుకోవాలి తప్ప ఇలా అమాయకంగా ఏడవకూడదు అని అంటుంది. ఎలా ఉంటుంది అంటే అదొక రకమైన కసిరింపుతో కూడిన ఓదార్పులా ఉంటుంది. లైఫ్ అనేది అందరికీ ఒకేలా ఉంటుంది, దానికి అలవాటు పడాలి తప్ప ఎవరు ఏం చేయలేరు అని చెప్పినట్టు అనిపిస్తుంది. మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేకపోతే ఆ స్కూల్లో మన బాధ ఎవ్వరూ పట్టించుకోకపోతే ఇంట్లో వచ్చి చెప్పినప్పుడు కూడా మన పేరెంట్స్ మనతో అలాగే బిహేవ్ చేస్తారు. ఆ సీన్ చూసినప్పుడు మనకు అలానే అనిపిస్తుంది. అండ్ మనం ఈ సిరీస్ తో కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన కోర్ ఎమోషన్స్ సీన్స్ అన్ని కూడా ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఉంటాయి. అంటే ఆ పాప అంత బాధపడినా కానీ మళ్ళీ వాళ్ళ అమ్మని వదిలి నానమ్మ ఇంటికి వెళ్తుంది. అయితే స్కూల్లో తన వాళ్ళ అమ్మ గురించి ఒక వ్యాసం రాస్తుంది. దానికి సెకండ్ ప్రైజ్ వస్తుంది. కూతురు వాళ్ళ నానమ్మ ఇంటికి వెళ్ళాక ఆ పేపర్ లో ఉన్నది చదువుతుంది. ఆ వ్యాసాన్ని చదివి వెంటనే వాళ్ళ నానమ్మ ఇంటికెళ్లి అక్కడ గిన్నెలు తోముతున్న తన కూతుర్ని విడిపించి అక్కడ గొడవ చేసి తీసుకొస్తుంది. ఎందుకంటే తన కూతుర్ని ఎవరు తక్కువగా చూడకూడదు అని అనుకుంటుంది. అండ్ అక్కడే మనకొక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎందుకంటే తనకి సెకండ్ ప్రైజ్ రావడానికి కారణం అందులో వాళ్ళ అమ్మ గురించే రాస్తుంది. అది చదవగానే కూతురు మీద ప్రేమని ఆపుకోలేకపోతుంది. అయితే ఇలాంటి సీన్స్ మన ఇండియన్ మూవీస్ లో చాలా వస్తాయి. కానీ 1960s కొరియాలో ఒక దీవిలో ఒక కుటుంబంలో చిన్న పాప అలాంటి సిచ్యువేషన్ లో ఉండడాన్ని మనం కొత్తగా చూసినట్టు అనిపిస్తుంది. అండ్ అక్కడి నుండే ఆ అమ్మాయి లైఫ్ సాగిపోతూ ఉంటుంది. ఈ సిరీస్ లో ఇలాంటి సీన్స్ చాలా ఉంటాయి. అంటే ఆ అమ్మాయి ఎవరూ లేని ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్లడం, అక్కడ తనతో పాటు యాజ్ ఎ ఆడియన్స్ గా మనం కూడా చాలా బాధపడతాం. ఆ తర్వాత ఆ బాధ నుండి తనను కాపాడడానికి ఒక సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం సంతోషంగా ఆ బాధ నుండి బయటపడతాం. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మను కూడా కోల్పోతుంది. ఆ తర్వాత తను ఒక అనాథలా మారిపోతుంది. అయినా సరే వాళ్ళ అమ్మ రెండో భర్త కోసం పొలంలో పనిచేస్తుంది, క్యాబేజీలు పండిస్తుంది. ఇదంతా ఆ ఐలాండ్ లో వాళ్ళ లైఫ్ స్టైల్ ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఆ అమ్మాయి చిన్నతనంలో ఉన్నప్పటి నుండే ఒక చేపల వ్యాపారి కొడుకు తన కోసం చేపలు తెచ్చిస్తుంటాడు. తన ఆకలితో ఉన్న ప్రతిసారి తనకి సహాయం చేస్తాడు. అయితే ఆ అబ్బాయి ఇలా తెచ్చిస్తున్న ప్రతిసారి తను పేదరికంలో ఉందని తనకు గుర్తు చేసినట్టుగా అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మనం కూడా ఆ చిన్న పాప పేదరికంలో ఉండేనని చూసి మనం కూడా ఎప్పుడో ఒకసారి తినడానికి తిండి లేని పేదరికాన్ని గుర్తు చేసుకుంటాం. లేకపోతే పేదరికం అనేది మనిషిని ఎలాంటి పొజిషన్ లో పెడుతుందో చూసి బాధపడతాం. అండ్ యేసున్ క్యారెక్టర్ పెద్దగవుతున్న కొద్దీ ఆమె కష్టాలు పెరుగుతూనే ఉంటాయి. అలాంటి టైంలో తనని అన్ని సిచ్యువేషన్స్ నుండి కాపాడేది ఆ చేపల వ్యాపారి కొడుకే. గ్వాన్సీకి ఎప్పుడూ కూడా పెద్దగా మాట్లాడాడు, కానీ తనకి ఏం కావాలో ప్రతి సిచ్యువేషన్ లో తెచ్చిస్తాడు. తన కోసం క్యాబేజీలు అమ్మి పెడతాడు, తన కాళ్ళకి షూస్ కూడా వేస్తాడు. దీన్ని బట్టి అతను యేసుని చిన్నప్పటి నుండి ఎంతలా ప్రేమిస్తున్నాడో కాదు, ఎంత బాగా చూసుకుంటున్నాడో మనకు తెలుస్తుంది. వాళ్ళ బాండింగ్ ఎంతలా పెరుగుతుంది అంటే యేసుని పెళ్లి చేసుకుంటే అతని జీవితం నాశనం అవుతుందని చెప్పి వాళ్ళిద్దరిని విడదీయడానికి గ్వాన్సిక్ వాళ్ళ అమ్మ నానమ్మ యేసున్తోనే తనకు పెళ్లి ఇష్టం లేదు అని చెప్పించి అతన్ని ఆ ఐలాండ్ కి దూరంగా పంపిస్తారు. ఆ టైంలో యేసున్ క్యారెక్టర్ కోల్పోయేది తను ప్రేమించిన అబ్బాయిని మాత్రమే కాదు, చిన్నప్పటి నుండి యేసుని ఒక రకంగా పెంచి పెద్ద చేసిన అతన్ని కోల్పోబోతుంది అని అనిపించేలా ఉంటుంది. కొన్ని హిస్టారికల్ కావ్యాలలో ఉండే ప్రేమ విరహం అనేది ఎలా ఉంటుందో అందరూ చెప్తే మనం విని ఉంటాం. కానీ ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయో డైరెక్ట్ గా మనం ఈ సిరీస్ లో చూసి అనుభవిస్తాం. అండ్ అలాంటివి చాలా మూవీస్ లో
చూపించొచ్చు. కానీ మనం ఇక్కడే కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒకవైపు తల్లిదండ్రి చనిపోతారు కాబట్టి స్టెప్ ఫాదర్ దగ్గర ఉండదు, అండ్ వాళ్ళ నాన్నమ్మ ఇంట్లో కూడా వాళ్ళ బాబాయ్ తనని పని చేస్తే తప్ప ఉంచుకోను అంటాడు. అంటే ఒక రకంగా తనకి అసలు ఇల్లు అనేది ఉండదు. అలాంటి టైంలో గ్వాన్సిక్ అందరినీ ఎదిరించి తనని కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఒకవేళ గ్వాన్సిక్ వెళ్ళిపోతే ఏసున్ క్యారెక్టర్ తన లైఫ్ ని కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. అందుకే ఆ క్యారెక్టర్ కి ఇంకా లైఫ్ ఉండాలంటే గ్వాన్సిక్ క్యారెక్టర్ తన లైఫ్ లో ఉండాలి అనేంతలా మనం కనెక్ట్ అవుతాం. అంటే అంత హార్ట్ టచింగ్ గా ఉంటుంది ఆ రైటింగ్. అండ్ వాళ్ళకి పెళ్ళయ్యాక ఏసున్ అక్కడ కూడా ఒక పని మనిషిలా పనిచేస్తూ ఉంటుంది. చిన్నప్పుడు తన పోయమ్స్ రాసి పెద్దయ్యాక ఒక రైటర్ అవ్వాలని కలలు కనేది. కానీ అవన్నీ పక్కన పెట్టి ఒక భార్యగా కోడలిగా ఉంటూ తన భర్తనే లోకంగా బ్రతుకుతుంది. ఆ టైంలో గ్వాన్సిక్ తనకి సపోర్ట్ ఇచ్చి బయటికి వచ్చి బ్రతకడం మొదలు పెడతారు. అప్పుడే వాళ్ళకి అసలైన కష్టాలు మొదలవుతాయి. ఇన్ఫాక్ట్ ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో పర్ఫెక్ట్ గా ఇందులోనే మనం చూస్తాం. ఎందుకంటే ఒక సీన్ లో వాళ్ళకి పుట్టిన బాబు చిన్న మిస్టేక్ వల్ల చనిపోయినప్పుడు ఆ మిస్టేక్ నీ వల్లే జరిగింది అని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునేలా స్టోరీ వెళ్ళదు. ఇన్ఫాక్ట్ ఆ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు వాళ్ళ వల్లే అలా జరిగింది అని ఒకరికి తెలియకుండా ఒకరు బాధపడతారు. చివరికి దాన్ని యాక్సెప్ట్ చేసి లైఫ్ లో ముందుకెళ్తారు. రియల్ లైఫ్ లో కూడా అది జరుగుతుంది. అనుకోకుండా ఏదైనా ఒక సంఘటన జరిగితే దానికి ఎవరిని నిందించలేం. చివరికి దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళిపోతాం. అండ్ అదే మనకు చూపిస్తారు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు వస్తాయి. అలా కష్టాల తర్వాత వాళ్ళు సౌత్ కొరియాలోని సోల్ అనే నగరానికి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళ పిల్లలు పెద్దవుతారు. అయినా సరే వాళ్ళ కష్టాలు పేదరికం అలాగే ఉంటాయి. తర్వాత స్టోరీ మొత్తం తన మొదటి కూతురు చుట్టూ తిరుగుతుంది. తను చదువుకోలేకపోయినా సరే తన కూతుర్ని బాగా చదివించడానికి ఇల్లు కూడా అమ్మేస్తారు. తన కూతురి లైఫ్ లో కూడా ఎన్నో విషయాలు జరుగుతాయి. కానీ వాటన్నిటిని అందరూ లైఫ్ లో ఎలా దాటుతారో అలాగే దాటుతుంది. కాకపోతే ఒక ఎపిసోడ్ లో తను బ్రేకప్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరైనా ఎంత బాగా హ్యాండిల్ చేయొచ్చో మనకు చూపిస్తారు. ఈ సిరీస్ అయిపోయే టైంకి ఇందులో ఉన్న క్యారెక్టర్స్ మనకు చాలా కనెక్ట్ అవుతాయి. తల్లిదండ్రులు లేకుండా అమ్మాయిగా బ్రతకడం ఎలా ఉంటుందో చూపించే ఏసున్ క్యారెక్టర్ తో పాటు ఏమనిపించినా బయటికి చెప్పకుండా తన ప్రేమను మాత్రమే చూపించే గ్వాన్సిక్ క్యారెక్టర్, అలాగే భార్యను బానిసలా చూసే ఒక వ్యాపారి క్యారెక్టర్, తన జీవితం చివర్లో ఏసున్ కి తను దాచుకున్న డబ్బు మొత్తం ఇచ్చేసే ఏసున్ నానమ్మ క్యారెక్టర్, ఇలా ప్రతి క్యారెక్టర్ వాళ్ళ ప్యూర్ ఎమోషన్ ని చూపిస్తాయి. అండ్ ఆ ఎమోషన్స్ అన్నీ కూడా ఈ రోజు మన సొసైటీలో చూస్తున్న ఎమోషన్స్ కాదు, 1960ల నాటి ఎమోషన్స్ అవి. అక్కడ మూఢనమ్మకాలు ఉన్నా సరే అమాయకత్వం ఉంటుంది. ఆడవాళ్లు పడవ ఎక్కొద్దు అని రూల్ బ్రేక్ చేసి సొంత భార్యను మొదటిసారి పడవ ఎక్కించుకునే గొప్ప ఆలోచనలుంటాయి. 50 ఏళ్ళు వచ్చినా సరే మన కష్టాలు ఇంకా ఎప్పటికీ పోవా అనుకునే నిస్సహాయత ఎలా ఉంటుందో చూస్తాం. ఈ సిరీస్ మొత్తం పేదరికానికి డిగ్నిటీకి మధ్య వాళ్ళు చేసే సర్వైవల్ ఎలా ఉంటుందో చూపిస్తుంది. అందుకే మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ అంతలా కనెక్ట్ అవుతుంది. ప్రతి షాట్ స్టాటిక్ గా కదలకుండా ఉంటుంది. నేచురల్ సౌండ్స్ తో నిండిపోతుంది. అందుకే మనం ఒక రకంగా ఆ ప్లేస్ లోకి వెళ్లిపోయినట్టు అనిపిస్తుంది. ఈ సిరీస్ మొత్తంలో ఏసున్ అనే క్యారెక్టర్ తర్వాత మనకు ఎక్కువగా గుర్తుండే క్యారెక్టర్ గ్వాన్సిక్ దే. యాక్చువల్లీ సిరీస్ చూసేటప్పుడు వాళ్ళ పేర్లు మనకు పెద్దగా ఎక్కవు. అందుకే మనం ఎక్కువగా క్యారెక్టర్ తోనే ట్రావెల్ అయిపోతాం. అండ్ ఈ సిరీస్ ఎక్కువగా జేజు అనే ఐలాండ్ లో జరుగుతుంది కాబట్టి ఆ సముద్రం రాళ్లతో ఉన్న ల్యాండ్స్కేప్స్ మనల్ని ఎప్పటికైనా అలాంటి ప్లేస్ కి వెళ్ళాలి అనిపించేలా చేస్తుంది. ఇప్పటి వరకు మీరు ఒక్క కే డ్రామా కూడా చూడకపోతే ఫస్ట్ ఇదే చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన అన్ని కే డ్రామాస్ ని ఇది బీట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ కొరియన్ డ్రామాస్ మీద మీకున్న ఒపీనియన్ ని పూర్తిగా మార్చేస్తుందని చెప్పొచ్చు. సో వీడియో నచ్చితే కాదు, సిరీస్ నచ్చితే ఇంకొకరికి రికమెండ్ చేయండి, లేదా ఈ వీడియో చూపించండి. అండ్ కొత్తగా మీరు ఈ ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.